వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 6 ఏళ్లకు పైగా కావస్తోంది. రోజులు గడిచిపోతున్నాయి కానీ హత్య చేసింది ఎవరు, దోషులు ఎక్కడున్నారు అనే ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానమే లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కొలిక్కి వచ్చింది, మీరు అప్రూవర్గా మారిపోయారు అనేటువంటి దాంట్లో A2గా ఉన్న మీరు అప్రూవర్గా మారారా, మారబోతున్నారా, అసలు ఏం జరుగుతుంది? ఊరికే దుమ్ము లేపుతున్నారు కానీ నా పైన నేను ఈ కేసులో అప్రూవర్గా మారిపో సునీల్ అని మీ దగ్గరికి నిజంగా ఎవరు బేరాలు సూట్ కేసులు తీసుకొని రాలేదా? డబ్బులు ఇచ్చారు. రీసెంట్గా హత్య ఏంటి? ఈ హత్య సినిమా మీద ఎందుకంత ఫైర్ అవుతున్నారు మీరు? పేర్లు వచ్చిన వేరు, హత్య మూవీ డైరెక్టర్ వేరు, ఆ వెనకల నుండి నడిపిన వ్యక్తులు వేరు. సోషల్ మీడియాలో చాలా దుష్ప్రచారం చేశారు, మిమ్మల్ని మీ ఫ్యామిలీని చాలా సైకలాజికల్గా కిల్ చేశారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎందుకని దే ఆర్ టార్గెటింగ్ యువర్ మదర్? టు బి ఫ్యాక్ట్ మా అమ్మ గురించి అడిగితే ఎవరినైనా ఎంత వాడినైనా నేను ప్రశ్నించే హక్కు నాకుంది. ఎవరున్నారు దీని వెనకాల? మీ అనుమానం చెప్పండి. పేర్లు ఇప్పుడు చెప్తున్నారా? నేను ఎక్కడ చెప్పాలి? ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, వీళ్ళతోనే నాకు ప్రమాదం ఉంది, కొంచెం ఉందని కూడా చెప్తున్నా. రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ నుంచి కానీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీ నుంచి కానీ మిమ్మల్ని లొంగ తీసుకునేందుకు లేదా భయపెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయా లేదా? లోపలైతే జరిగాయి, మా కేసులో వాళ్ళ నుండే నాకు బెదిరింపులు అయితే రావడం జరిగింది. సరే, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్, వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి? అన్న, నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు, లోపల ఇబ్బంది పడుతున్నాడు. నా తండ్రి పోయి అడిగాడు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందన్న, మేమే ఇబ్బందులు పడుతున్నాం, మీరు మీ పని మీరు చూసుకోండి, మీ దారి మీరు చూసుకోండి అని అన్నాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 6 ఏళ్లకు పైగా కావస్తోంది. రోజులు గడిచిపోతున్నాయి కానీ హత్య చేసింది ఎవరు, దోషులు ఎక్కడున్నారు అనే ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానమే లేదు. దోషులు దొరకలేదు కానీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సస్పెన్స్ థ్రిల్లర్ను మించిపోతోంది. అయితే వైఎస్ వివేక హత్య కేసులో A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ అప్రూవర్గా మారిపోయారు అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలినటువంటి నేపథ్యంలో నిజంగా అప్రూవర్గా మారిపోయారా, ఒకవేళ జరిగితే ఎవరు ఒత్తిడి తెచ్చారు అనేటువంటి అంశంతో పాటు మిగతా అంశాలపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్తో. సునీల్ నమస్తే. నమస్తే అన్న, వెల్కమ్ టు డై న్యూస్. ఈ మధ్యకాలంలో బాగా ఒక టాపిక్ వైరల్ అయింది, సోషల్ మీడియానే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాదు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కొలిక్కి వచ్చింది, మీరు అప్రూవర్గా మారిపోయారు అనేటువంటి దాంతో A2గా ఉన్న మీరు అప్రూవర్గా మారారా, మారబోతున్నారా, అసలు ఏం జరుగుతుంది? నాకు తెలిసిన విషయాలను చెప్పడం దీన్ని అప్రూవర్ అని అంటారేమో నాకు తెలియదన్న. ఎందుకంటే నేను ఇప్పుడు 4 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చిన దీన్ని నాకు తెలిసిన విషయాలు కొన్ని విషయాలు సార్ పోలీస్ శాఖతో పంచుకోవడం జరిగింది. సార్ నాకు ఇట్లా జరిగింది, లోపల నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఈ విధంగా మీరు ఒకసారి వెరిఫై చేయించారని చెప్పి చెప్పడం జరిగింది అన్న. ఇప్పటికే ఈ కేసులో A1గా ఉన్నటువంటి గంగిరెడ్డి ఇంకొక ప్రధాన నిందితుడు దస్తగిరి కూడా బయటకు వచ్చి అప్రూవర్గా మారిపోయాడు అండ్ బై ద సేమ్ వే ప్రత్యేక సాక్షిగా పరిగణించాలంటూ ఒక ఇది కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మిమ్మల్ని కూడా అప్రూవర్గా మారమని ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చారా? ఎవరు ఒత్తిడి తేవట్లేదన్న, నా పైన ఎవరు ఒత్తిడి లేదు. నాకు తెలిసిన దాన్ని నేను ఇంకా చెప్పాలి బయటికి అని చెప్పి చెప్తున్నా నేను, అంతే. ఇది కూడా నేను మాట్లాడుతుంటే కొన్ని ఇంటర్వ్యూలు నాకు ఏదో డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేసినట్టు కొన్ని ప్రచారం అయితే సృష్టించారు మా వైసీపీ వాళ్ళు. లోపల ఇప్పుడు జరుగుతుంది, ఇది పులివెందుల లోకల్గా జరుగుతున్న పరిణామం ఇది ప్రజెంట్. డబ్బులు ఇచ్చారు, పలానా న్యూస్ కూడా పలానా డబ్బులు ఇచ్చినాడు, అందుకే పోయి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, లేదంటే ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. అరే బాయ్, నాకు తెలిసిన బాధ నేను పడిన క్షోభను నేను బయటికి చెప్పుకోవడంలో తప్పే ఉంది. లోపల ఉన్నంతకాలం నోరు తెరవాలా అన్నాడు, బయటకు వచ్చి నోరు తెరిస్తే ఈ విధంగా ఈ రకంగా ప్రచారం సృష్టిస్తున్నారు. మీరు ఒక సెలబ్రిటీనో లేకపోతే బిజినెస్ పర్సనో పొలిటికల్ లీడరో అప్కమింగ్ పొలిటీషియనో అయ్యుంటే మీడియాకు డబ్బులు ఇచ్చి అంటే దాన్ని స్పాన్సర్డ్ ఇచ్చేసి ఇంటర్వ్యూలు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరెందుకు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీకు? అంటే మీ దగ్గర నుండి నేను తీసుకున్నట్టున్నా, మీడియా వాళ్ళ దగ్గర నుండి నాకు తీసుకున్నట్టు ఇంటర్వ్యూలు ఇస్తున్నాను, నేను తీసుకొని మీకు ఇంటర్వ్యూలు ఇస్తున్నట్టు అట్లా సృష్టించి కల్పితాలన్నీ రాసుకుంటున్నారు కొన్ని పత్రికలు. ఒక పత్రిక అది కూడా అదే లేదని నేను అంటున్నా. నాకు తెలిసిన దాన్ని చెప్పడం వాళ్ళకి నచ్చట్లేదు. ఓకే అన్న, ఇప్పుడు ఎంతకాలం అని లోపల ఉన్నంతకాలం భయపడి బతికినాం. బయటకు వచ్చినా కూడా మన స్వేచ్ఛకు మా కోర్టు భిక్ష పెట్టింది, స్వేచ్ఛ అనే పదాన్ని ఇచ్చి మాకు బయటకు పంపించింది.
దాన్ని మేము మిస్యూజ్ చేసుకోకూడదు కదా అన్న, యూటిలైజ్ చేసుకోవాలి. మీ కేసులో ఏంది ఏందని నిరూపించుకోవాలి. దానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు కొంతమంది వ్యక్తులు. అప్రూవ్గా మారేందుకు ఎవరు ఒత్తిడి తీసుకొని రాలేదు అని చెప్పారు, కానీ నేను చాలా కఠినంగా చాలా క్లీన్గా అడగదలుచుకున్నాను. ఏ పార్టీ అయినా లేకపోతే ఏ ప్రముఖ రాజకీయ నేత అయినా ఇదిగో ఇంత ఇస్తాను ఈ కేసులో అప్రూవర్గా మారిపో సునీల్ అని మీ దగ్గరికి నిజంగా ఎవరు బేరాలు సూట్ కేసులు తీసుకొని రాలేదా? ఎవరు రాలేదన్న, బేరాలు లేదు, సూట్ కేసులు లేదు, లేకపోతే భయపడి నిజాలు బయటికి చెప్పట్లేదా? ఎవరు భయపడన్నా? నేను భయపడ్డం అనేది లేదన్న. భయపడుతుంటే ఇంత దూరం వచ్చి నేను మీతో మాట్లాడేవాడిని కదా, అందరి మధ్య నోరు మూసుకొని నేను కూడా ఇంట్లో కూర్చునేవాడిని అదన్న. కోర్టు కండిషన్స్ కాదనుకోకుండా నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తున్నా అంతే. మీ ద్వారా ప్రజలకు తెలుస్తున్నా, జనాలకు తెలియజేస్తున్నా. అవునన్న. వైఎస్ వివేక హత్య కేసులో దోషులెవరో ఇప్పటి వరకు తేలలేదు, తేలేందుకు ఛాన్స్ ఉంది, త్వరలో తేలుతుంది కూడా. అయినా సినిమాలో మాత్రం తేల్చేస్తున్నారు. ఆయన మీద వచ్చేటువంటి సినిమాలు ఇప్పటికి 2-3 వచ్చినట్టున్నాయి. రీసెంట్గా హత్య. ఏంటి ఈ హత్య సినిమా మీద ఎందుకంత ఫైర్ అవుతున్నారు మీరు అన్న? ఎగ్జాంపుల్ వివేకం సినిమా గురించి మాట్లాడితే సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నదే వాళ్ళు రాశారు, ఎవరు సినిమా తీశారు పెట్టారు. మరి అదే ఛార్జ్షీట్ తీసుకొని మేము రాసాము, మా ఎంక్వైరీలో తేలిందని చెప్పి కొద్దిమంది ఈ హత్య అనే మూవీ డైరెక్టర్ అయితేనేమి ప్రొడ్యూసర్ అయితేనేమి అవి చెప్తున్నారు బహిరంగంగా. నేను ఒకటే అడుగుతున్నా వాళ్ళను, ఇప్పుడు ఆ ఛార్జ్షీట్ అనేది చదివారు కదా, మిగతా నలుగురు ఎక్కడికి పోయారు? అంటే మీ కుట్ర ఏంటి? దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి? మా నలుగురు మీద ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇప్పుడు ఛార్జ్షీట్ ప్రకారమే మేము సినిమా తీసామని వీళ్ళు అంటున్నారు, హత్య సినిమా టీం అంటున్నారు. మరి మిగతా నలుగురు ఎక్కడికి పోయారు అంటే దీని వెనకాల నలుగురు ఎవరు? మా కేసులో నలుగురే, నేను ఓపెన్గా చెప్తున్నా అన్న. ఆ నలుగురిని ఎందుకు చూపించట్లేదు అంటే జనాలకు కానీ కోర్టుకు కానీ ఏదని కానీ మెసేజ్ ఎందుకు ఏమని ఇస్తున్నారు వీళ్ళు? అది కాక ఇప్పుడు మా దౌర్భాగ్యం ఏంటంటే సార్ చనిపోవడం ఒక దౌర్భాగ్యం అయితే, మా జీవితాలు నాశనం అయిపోవడం, జైలు పోవడం ఒక పెద్ద దౌర్భాగ్యం. అన్నీ అయిపోయినాయి, అది న్యాయస్థానం పరిధిలో ఉంది, న్యాయస్థానం తెలుస్తుంది అనే టైంలో ఇలాంటి తప్పుడు సినిమాలు తీసి మెసేజ్లు ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం? ఎవరికి ఉపయోగం? ఆ బెనిఫిషియర్ ఆఫ్ మర్డర్ ఎవరు? ఆ బెనిఫిషియర్ ఆఫ్ సినిమా ఎవరు? తీసిన వ్యక్తులు వేరు, అక్కడ పేర్లు వచ్చినవి వేరు, హత్య మూవీ డైరెక్టర్ వేరు, ఆ వెనకల నుండి నడిపిన వ్యక్తులు వేరు నా అనుమానం. అదే మన అయిపోయింది, హత్య మూవీ అయిపోయింది, వచ్చింది, దానిపైన నేను కంప్లైంట్ చేశాను వదిలి. మరి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏముంది మీకు? అంటే దీన్ని సోషల్ మీడియా తీసుకెళ్ళి మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారు? ఛార్జ్షీట్ ప్రకారం అయితే 8 మంది ఉండాలి కదా అన్న. అవును, మరి 8 మంది లేకుండా నలుగురైనా ఎందుకు చెప్తారు? నా పాత్ర అయితే ఏదో రంగురాలు, నేనే శ్రీకృష్ణదేవరాయలు వంశిస్తున్నా అన్న, రంగురాలు ఉన్నా నీకు, డైమండ్లు ఉన్నా నీకు, నా దగ్గర ఏం లేవు కదా, మరి ఎందుకు అట్లా పాత్ర సృష్టించినారు? సరే అది కూడా ఓకే, నాకేం జరిగినా బాధలేదు. చూసారా సినిమా? నేను ఫస్ట్ రిలీజ్ అయిన వెంటనే వెళ్ళానన్నా. నేను అనంతపురంకి వెళ్ళి గంగా థియేటర్లో, గౌతమి థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడడం అయితే జరిగింది. చూసిన వెంటనే నేను బయటకు వచ్చి సార్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ ఉండి సునీల్ వదిలేసే, ఎందుకు ఇట్లా సినిమాల గురించి అని చెప్పి పోలీస్ శాఖ వారు నాతో అన్నారు, ఎందుకు సినిమాల గురించి మనం తీసుకోపోవద్దు, జనాల్లోకి ఇదిగా అది ఆడింది కదా, అయిపోయింది కదా, వదిలేసే అన్నాడు. మరీ ఇంకా ఇదే పని పెట్టుకొని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అయితేనేమి, వైఎస్ అవినాష్ అన్న యూత్ అనే అడ్మిన్, వైఎస్ఆర్సీపీ ఎస్ఎం కడప, వైఎస్ఆర్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే మరి వివేకం సినిమాని ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టచ్చు కదా, అది కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా. కొంతమంది వ్యక్తులు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినారు కదా, తప్పేముంది అది ఇది అని అంటున్నారు కదా. మరి వివేకం సినిమా కూడా ఆడినప్పుడు వీళ్ళంతా ఎక్కడ వేరు? మరి సోషల్ మీడియా అంటే మీ అవసరానికి తగ్గట్టే ఆ మూవీ క్లిప్పింగ్స్ కట్ చేసి మీరు పోస్ట్ చేస్తారా? అంటే టు బి ఫ్రాంక్, వివేకం సినిమా కంప్లీట్లీ అగైనెస్ట్ వైసీపీ, అగైనెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఉంది. ఓకే, హత్యనేమో వాళ్ళకి ఫేవర్గా ఉంది, అంతే కదా? అంతే అన్న, ఫేవర్గా ఉంది కదా. మరి మిగతా నలుగురు ఎక్కడ పోయారు? నేను అడగడం తప్ప? అది తప్పేం లేదు. నేను స్టేషన్ మెట్లో తొక్కడం తప్ప అంటారా? అరే పోయి నాది పెట్టుకున్నారా, అయిపోయింది. మళ్ళీ నా తల్లి గురించి ఎందుకు మాట్లాడాలి, అంత వక్రీకరించి ఎందుకు మాట్లాడాలి? మీ తల్లిని పట్టుకుంటే నువ్వు వచ్చి చంపుతున్నావా అని చెప్పి దాంట్లో డైలాగులు అవసరమా అన్న హత్య మూవీలో? మరి అయితే మాకు తెలిసిన ఇలా లేడీస్ పరంగా కూడా మేము చెప్పమంటారా? మరి అయితే మా సార్ గురించి మాట్లాడట్లేదు అన్నాడు. ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి ఏకంగా చెప్తున్నారో వాళ్ళ చరిత్రలు తీస్తే వాళ్ళు ఉండగలరా? మాకు కూడా అంతో ఇంతో తెలిసింటే అది అంతో ఇంతో నాలెడ్జ్ ఉంటుంది మాకు కూడా. మరి మేము చెప్తే ఓపెన్గా ఉంటారా? వాళ్ళు వినగలరా? వినలేరు కదా. అలాంటప్పుడు వేరే వాళ్ళ ఆడవాళ్ళ జోలికి కూడా పోకూడదని నేను అంటాను అన్న. అమ్మ జోలికి వచ్చినందుకే ఈరోజు నేను పోలీస్ స్టేషన్ మెట్లు దొక్కిన. మీరు జైల్లో ఉన్నప్పుడే మీ మదర్ గురించి సోషల్ మీడియాలో చాలా దుష్ప్రచారం చేశారు, మిమ్మల్ని మీ ఫ్యామిలీని చాలా సైకలాజికల్గా కిల్ చేశారు, దెబ్బతీశారు కదా. అవును. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా, కోర్టు ఇవంతా ఉన్న తర్వాత కూడా, ఎందుకని దే ఆర్ టార్గెటింగ్ యువర్ మదర్? నేను కొందరి మంది వాళ్ళ తొత్తులు కాలే. నేను అర్థమైందన్న, వాళ్ళకు తొత్తులుగా ఉండాలంటే నేను ఉండను.
నాకు ఏదైనా కానీ నేను అడుక్కున్నప్పుడు నాన్న నాకు అన్న నాకు నాన్నకి బాగలేదు హెల్ప్ చేయండి అని అడిగినప్పుడు, లేదంటే నీకు వీర విధేయుడిగా నేను పనిచేసింది, నాకు నువ్వు ఏం ఉపయోగపడినప్పుడు నేను నీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? టు బి ఫ్యాక్ట్ మా అమ్మ గురించి అడిగితే ఎవరినైనా ఎంత వాడినైనా నేను ప్రశ్నించే హక్కు నాకు ఉంది. నా తల్లి అక్కడ నేను ఎంతసేపు సైలెంట్గా ఉండాలన్నా, లోపల ఉన్నప్పుడు బయట కొన్ని పత్రికలు, కొన్ని సోషల్ మీడియాలో ఇట్లా చెత్త మీడియాలే, మళ్ళీ అది కూడా చెప్తున్నా, అన్నీ కాదు కొన్ని అట్లా ప్రచారం సృష్టించారు, అంతా అయిపోయింది, నా తండ్రిని పోగొట్టుకున్నా, నేను ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి జనాలు తిరుగుతున్నా, మళ్ళీ ఇలాంటి మెసేజ్ ఇస్తే నాకు ఏదైనా జరిగితే ఎవరు దానికి పూచి? ఇలా అల్లకొల్లను సృష్టించి నాకు ఎవరైనా దాడి చేసిరు, ఇంకోటి చేసిరు, నాకు ఎవరు గ్యారంటీ? అందుకని పోలీస్ శాఖను ఆశ్రయించడం జరిగింది. ఎస్పీ గారిని కలిసినాను, సిఐ గారిని కలిసాను, డిఎస్పీ గారిని కలిసాను. ఈ కేసు పైన అందరిపై నేను మొరపెట్టుకున్నా, సార్ నా పరిస్థితి ఇది, ఎందుకు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఏంటి సార్ దీనిపైన కుట్ర ఏంటి, దీని వెనకాల ఉన్నది ఎవరు, కొంచెం చూడండి సార్ అని చెప్పి సార్ వాళ్ళ దగ్గర విన్నవించుకోవడం జరిగింది. సార్ వాళ్ళు ఆలోచించి పై అధికారులతో మాట్లాడి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మిమ్మల్ని అప్రూవర్గా మార్చేందుకు, సైకలాజికల్గా కిల్ చేసేందుకు ఇట్లా సినిమాని కూడా యూజ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? అనుమానం ఏమైనా ఉందా మీకేమన్నా? నా అప్రూవర్ అనే మ్యాటర్ కాస్త పక్కన పెడితే, ఈ కొద్దిసేపు అన్న ఈ సినిమా గురించి అయితే ఇలాంటి మెసేజ్ ఇచ్చి జనాలకి ఏం తీసుకెళ్లాలని నేను అంటున్నాను. ఏం తీసుకెళ్లాలని నాకు అర్థం కానటువంటి ఇష్యూ ఇది ఒకటే సునీల్. ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది, సిబిఐ ఆల్రెడీ దీంట్లో తలమునకలై ఉంది. దీని గురించి ఏం మాట్లాడినా కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, లేకపోతే ఇంకేదో అవుతుందని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఎందుకని ఇంత ధైర్యంగా సినిమా తీయగలిగారు, తీశారు? అంటే నెక్స్ట్ వచ్చేది కూడా మందేలే, మన రాజ్యంలో అనుకున్నారన్న. ఎలక్షన్ టైంలో ఇదే సెన్సార్ సర్టిఫికేట్ కోసం 2 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం ఏముంది? సినిమా వివేకం సినిమా వచ్చినప్పుడే 2వ నెలలో 3వ నెల, ఆ సినిమా వచ్చిన 2-3 నెలలకు ఈ సినిమాని పబ్లిష్ చేయాలని ఊహాగానాలతో ఉన్నారు. సెన్సార్ సర్టిఫికేట్ పర్మిషన్ ఇవ్వలే. మనకు యూటిలైజ్ చేసుకుందాంలే ఎలక్షన్స్లోనే, ఇంకోటి నేను ఓపెన్గా చెప్తున్నాను ఈరోజు, ఇంకా మనం సైలెంట్గా ఉంటా ఉంటే మనకు జరగదు. ఇంకా ఓకే, ఎలక్షన్ టైంలో యూజ్ చేసుకుందామని చూసినారు. అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ మూవీ రిలీజ్ అయింది, థియేట్రికల్ ఫిలిం. ఇల్లందుల, పులివెందుల అంటే ఇల్లందుల సినిమాలో మీరు చూస్తే చూసాను. అవును, సునీల్ యాదవ్ అంటే అనిల్ యాదవ్. అవసరం ఏముందన్న? చార్జ్షీట్ ప్రకారం అయితే మళ్ళీ అందరిది తీ, మాది ఒక్కనే అంటే మీరు ఏం చేయాలని కుట్రా, దీని వెనకాల ఏం మెసేజ్ ఇచ్చి మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాలని, అందుకు కాబట్టి పోయినా. ఎవరున్నారు దీని వెనకాల? మీ అనుమానం చెప్పండి, ఎవరున్నారు? ఇప్పుడు హత్య సినిమా ఇంత పకడ్బందీగా తీసి మిగతా వాళ్ళతో మాత్రమే కాకుండా మిమ్మల్ని చాలా పోర్ట్రేట్ చేయడానికి ఎవరి కుట్ర ఉంటుంది? సునీల్ యాదవ్ అనేవాడు ఫస్ట్ నుండి వాళ్ళ మాట వినింటే, అంటే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాట వినింటే, బెయిల్ వెనక్కి తీసుకో ఇవి అని వాళ్ళ మాట అగ్రీ చేసి నేను ముందుకు వెళ్ళింటే ఈరోజు సునీల్ యాదవ్ మంచోడు, సునీల్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ మంచిది. వాళ్ళ మాట వినకుండా నేను స్వతహాగా నేను లాయర్ని నమ్ముకున్నా, ఒక లాయర్ గారిని నమ్ముకున్నా. ముందు ఇంటర్వ్యూలో కూడా మీకు చెప్పాను, అవును, ఆయనతోనే ట్రావెల్ చేస్తున్నా, ఆయనతోనే జర్నీ చేస్తున్నా, ఆయన మాట నేను జవదాటిపోయే పరిస్థితుల్లో లేను నేను. అందుకు కాబట్టి సునీల్ మనకు మనం అవకాశం ఉంది, మనకు తప్పు ఉందా లేదనేది న్యాయస్థానంలో ఉంది. వీళ్ళు వక్రీకరించి మాట్లాడడం చాలా కరెక్ట్ కాదు. ఇది మీ రాయలసీమలో ఏంది సునీల్ అని సార్ కూడా ప్రశ్నించడం జరిగింది అన్న. దీని వెనకలు ఉండేది ఇప్పుడు ఆడ కంప్లైంట్ ఇచ్చింది ఎవరిపైన? అక్కడ గ్రూప్లో పోస్ట్ చేసిన వాళ్ళపై. మిగతా వాళ్ళంతా రియాక్ట్ ఎందుకు అవుతున్నారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు రియాక్ట్ ఎందుకు అవుతున్నారన్న? ఇక్కడ పేరు మెన్షన్ చేస్తున్నాను నేను, ఎక్కడే కానీ మెన్షన్ చేయాలి, ఇప్పుడే మొదటగా చేస్తున్నా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఒక హంతకుడు అని ఒక మాట అంటున్నారు. ఆయన అత్యున్నత ప్లేస్లో ఉన్న వ్యక్తి. ఆయన ఆ పులివెందుల మండలానికి ఆయన ఒకప్పుడు వెలిగిన కుటుంబం నుండి వచ్చిన నాయకుడు. ఆయనే హంతకుడు అంటే మిమ్మల్ని, నన్ను, దానికి ఏమైనా అర్థం ఉందే? మరి మీరెవరు? నేను ఇంకా ట్రయల్, మీరు ఆరోపణలు అంతే కూడా కాదని చెప్పి డిసైడ్ చేయాల్సింది గౌరవ న్యాయస్థానం, వాళ్ళెవరో కాదు కదా. మేమేదో కంప్లైంట్ ఇచ్చామని వీళ్ళ వెనకాల వాళ్ళున్నారు వీళ్ళున్నారు, వీళ్ళంతా ఒకే రాజకీయ సంబంధం. నాకు రాజకీయ పార్టీల పైన ఊరికే దుమ్ము లేపుతున్నారు, కానీ నా పైన నేను ఏ రాజకీయ పార్టీని పోయి నేను కలవలేదన్న, ఇప్పటికి కూడా నేను కలవలే. నేను ఆశ్రయించింది పోలీసు శాఖనే, అదొక్కటే నాకు న్యాయం చేయగలదని ఆశిస్తున్నాను. ఈజ్ దట్ క్లియర్? ఇప్పుడు సునీల్ యాదవ్ వెనుక టీడీపీ ఉంది, సునీల్ యాదవ్ వెనక జనసేన ఉంది, సునీల్ యాదవ్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నడిపిస్తోంది అనేటువంటి ఆరోపణ కూడా ఉంది. ఈజ్ దట్ క్లియర్? ఉందన్న, కానీ నేను ఎవరిని అయితే కాంటాక్ట్ కాలేదన్న, నేను ఎవరిని కలవలేదు. కలిసినట్టు ఏదున్నా కూడా నాకు ఏదైనా ఒక క్లిప్పింగ్ ఇచ్చినా కూడా నేను, మీరు కలిసారని కాకపోయినా వాళ్ళైనా మిమ్మల్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం కానీ, మిమ్మల్ని క్యాచ్ చేసే ప్రయత్నం కానీ ఏమైనా చేశారా? లేదన్న, లేదు, ఎవరైతే చేయలేదు. ఆ విషయం అయితే ఇప్పుడు దాకా ఎప్పుడు లేదన్న. అది వీళ్ళ పరంగా నేను ఎవరినీ లేదు. అయితే గవర్నమెంట్ మీద, ఇప్పుడున్న గవర్నమెంట్ మీద అపారమైన నమ్మకం ఉంది. కొన్ని విషయాలు నాకు బయట మూమెంట్ బట్టి ఉంటుంది కదా. మా కేసే
తప్పుడు కంప్లైంట్ల గురించి అయినా కానీ. కానీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు అవుతున్నప్పటికీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందుకు ఏమీ జరగలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక కోర్టుకు సమర్పించడం తప్పితే ఏమీ ముందడుగు పడినట్టుగా అనిపించడం లేదు. పోనీ మీడియాలోకి రాకపోయినా, బయట ఎవరికి తెలియకపోయినా మీకు తెలుస్తుంది కదా ఇన్బిల్ట్ ఇన్ఫర్మేషన్. ఈజ్ దట్ ఓకే? ఒక సంవత్సరంలో కేసు జరుగుతుందని చెప్పగలను. అవునా? నేనైతే ఆ హోప్తో ఉన్న, సంవత్సరం లేదా 2 సంవత్సరాల లోపే కేసు జరుగుతుందని నమ్మకంతో ఉన్నా. ఆల్రెడీగా సిట్ ఆల్రెడీగా ప్రత్యేకమైన సిట్టు పెట్టి చేస్తున్నారన్న ఎంక్వైరీ, అనుమానాస్పద మరణాల గురించి అయితేనేమి ప్రతి ఒక్కటి తేలుతుంది, నిజం తేలుతుంది. నేను హోప్తో ఉన్నాను. అది ఒకవేళ నేను తప్పు చేసినాను అనుకో, దానికి నేను రెడీ. తప్పు చేయలేదు అనుకున్నా, అది న్యాయస్థానం డిసైడ్ చేస్తారు. కానీ హంతకుడు వాళ్ళ అమ్మ గురించి ఆయనే సిబిఐ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, 161 ఇచ్చిండు అని చెప్పి అంటున్నారు. అయితే ఆ స్టేట్మెంట్లన్నీ నిజాలైనా? అందరూ కూడా చాలామంది నువ్వు ఎవరినైతే వెనకేసుకొని వస్తున్నావో, నేను ఆ అడ్వకేట్ గారి గురించి ఎవరినైతే వెనకేసుకొస్తున్నావు, నీ గురించి కూడా ఇచ్చిన స్టేట్మెంట్ నిజమైన ఒప్పుకున్నట్టేనా? మీరు ఇండైరెక్ట్గా మీరు ఒప్పుకున్నట్టే కదా స్టేట్మెంట్లని. నా తల్లి గురించి ఆరోపణలు సారు వివేకానందుడు సారు నా తల్లిని ముట్టుకుంటే నేను పోయి చంపానని ఒక అడ్వకేట్ గారు పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ రోజు రియాక్ట్ అవుదాం అనుకున్నా, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను పెట్టలే. ఎందుకు పెట్టలేదంటే డైరెక్ట్ మనం ఇంకా ఏం తెలుస్తుంది మనకు, వెయిట్ చేద్దాం, ఇంకేమేమి కుట్రలు అన్న. ఒక్కటే చెప్తున్నా, ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ అన్నీ నిజాలైనప్పుడు అన్నీ నిజాలు అవుతాయి, ఇది నిజమైనప్పుడు అది నిజమవుతుంది. ఓకేనా? మరి ఓకే, మనం మాట్లాడితే పెద్ద చిన్న గౌరవం అనేది నాకు ఉందన్న, వాళ్ళకి లేదు. ఒక ఆడోళ్ళ మీద ఇట్లా అబాండాలు వేసి మాట్లాడుతుంటే మన ఇంట్లో కూడా ఆడోళ్ళు ఉంటారన్న, మన ఇంట్లో కూడా ఆడోళ్ళు ఉంటారు. మరి మనం ఆలోచించాలి ఆ చిన్న విషయం అన్న. అయిపోయింది ఆ ఏలిన టైం అంతా అయిపోయి, భయపడి కాలం అంతా పోయింది. ఇప్పుడు ఏదైనా నాకు ఒకటే చెప్పారు, నీకు అనుమానం వచ్చిన నీకు అనుమానం వస్తే ఏ మూమెంట్ అని నాకు కాల్ చేయని చెప్పి పోలీస్ అధికారులు అయితే నాకు చెప్పడం, హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ హత్య సినిమా వచ్చిన తర్వాత మాత్రమే కాకుండా దానికి ముందు నుంచి కూడా యు ఆర్ ఫేసింగ్ థ్రెట్, మీ ప్రాణానికి హాని ఉంది. ఎన్నోసార్లు అడిగినప్పటికీ కూడా మీకు గన్మెన్స్ ఇచ్చారా లేదా అనేటువంటి దానిపై క్లారిటీ లేదు. కానీ మీరు చెప్తున్న ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్తో మీకున్నటువంటి ర్యాపో, అంటే ఐ మీన్ వాళ్ళు రెస్పాండ్ అయ్యేది బాగానే ఉందని అంటున్నారు. ఏంటి నిజంగా డిపార్ట్మెంట్ అంత ప్రాపర్ వేలో రెస్పాండ్ అవుతుందా అన్న? ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం ఈ కేసు తేల్చాలని అయితే సకల విధాలుగా చేస్తుందన్న, అది ఆ నమ్మకం అయితే నాకుంది. నేను కూడా దాంట్లో అనుమానితున్నే, కానీ నేనే చెప్తున్నా మాట చేస్తుంది, పక్క బయట పెడుతుందని నేను హోప్తో ఉన్నా. రెండోది, మీరు అడిగినట్టు పోలీస్ శాఖ నాకు ఆ వేలో రెస్పాండ్ అవుతున్నారు అంటే కారణం ఏంటంటే, ఇక వద్దు, ఇంతటితో ఆగిపోవద్దు, ఎవరు కాకూడదు, మనం కేర్ తీసుకుందామనే ఉద్దేశంతో ఏమైనా తీసుకుంటున్నారేమో ఒక చిన్న నమ్మకం అన్న వాళ్ళ మా పైన. ప్రతి మూమెంట్ నాకు ఫోన్ చేయి అని చెప్పారు. ఏ అనుమానాస్పదంగా ఎవడు తిరిగినా ఇంటి దగ్గర నాకు చెప్పారు. నేను ఆ విధంగానే వాళ్ళకు రెస్పాండ్ అవుతున్నాను. ప్రస్తుతానికైతే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా మీరు అడిగినట్టు గన్మెన్ నేను అడిగాను సార్ను, ఎస్పీ గారిని పెట్టుకున్నాను, రిక్వెషన్ పెట్టుకున్నాను, సార్ నాకు ఇట్లా ప్రాణహాని ఉందని అనుకుంటున్నాను సార్, ఎవరు అంటే కొంతమంది పేర్లు చెప్పాను. నా కేసులో వాళ్ళ పేర్లే చెప్పాను. ఇప్పుడు హత్య అనే సినిమా పైకి వచ్చిన తర్వాతే సునీల్ యాదవ్ గురించి మళ్ళా దుమారం లేపుతున్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. మరి నాకు ఏమి జరిగినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, వైఎస్ అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, వైఎస్ భాస్కర్ రెడ్డి గారు అయితేనేమి, ఉదయ్ కుమార్ రెడ్డి అయితేనేమి, లాయర్ ఓబులరెడ్డి గారు అయితేనేమి, పేర్లు ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎక్కడ చెప్పాలి, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, వీళ్ళతోనే నాకు ప్రమాదం ఉంది, పొంచి ఉందని కూడా చెప్తున్నాను. ఎస్, వీ మస్ట్ రెస్పెక్ట్ ద కోర్ట్. అవును, ఎందుకంటే మీడియా స్టూడియోలో కూర్చొని ఎన్ని మాట్లాడినా కూడా మీడియా ట్రయల్స్ నడవవు, కోర్ట్ ట్రయల్స్ మాత్రం నడుస్తాయి. గౌరవ న్యాయస్థానానికి మనం ఖచ్చితంగా గౌరవం ఇస్తూ ఒక 3 ఇంపార్టెంట్ ప్రశ్నలతో నేను దీన్ని ముగిస్తాను. సో మీరే చెప్పారు వైఎస్ అవినాష్ రెడ్డి నుంచి మీకు ప్రాణహాని ఉంది అని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము అవినాష్ రెడ్డి ఆ ఇన్వెస్టిగేషన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారని, అవినాష్ రెడ్డి బెదిరించడం వల్లే పిఏ కృష్ణారెడ్డి వ్యతిరేక వాంగ్మూలము కేసు పెట్టారనేటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక. మీ రెస్పాన్స్ ఏంటి మీద అన్న? వాళ్ళ నివేదిక అంటే ఈ కృష్ణారెడ్డి గారి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ నేను జైల్లో ఉన్నానన్న, దాని మీద అయితే నాకు ఫుల్గా అవగాహన అయితే లేదు. ఉన్న వాస్తవం అప్పుడు ఏం జరిగిందో, అప్పుడు మన సిఐ గారు ఎవరున్నారో ఏం తెలియదు. నేను కూడా 2 రోజులు ఉంటే నేను చదువుతా కూర్చున్నాను. నా కేసు న్యూస్ ఏది వచ్చినా నేను చదువుతాను. ఎందుకంటే ఇంకా లోపల ఉన్నప్పుడు చూసుకోకుండా ఇప్పుడు చూసుకోకుంటే నా ఫ్యూచర్ ఏమైపోతుందో నాకు తెలియదు కదా. అందుకనేసి నేను దాని మీద అయితే పెద్ద అవగాహన లేదన్న. సుప్రీంకోర్టు స్థాయి కాదు నాది. ఓకే, మీరు రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత 4 ఏళ్ళు జైల్లో ఉండి చిత్రహింస అనుభవించారు, మానసిక వేదన అనుభవించారు. రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ నుంచి కానీ, వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీ నుంచి కానీ మిమ్మల్ని లొంగ తీసుకునేందుకు లేదా భయపెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయా లేదా? లోపల జరిగాయన్నా, బయట అయితే ప్రస్తుతానికి ఇట్లా సోషల్ మీడియా మానసికంగా దెబ్బతీసేదానికి ఇట్లా జరుగుతున్నాయి. కానీ లోపలైతే జరిగాయి. మా కేసులో వాళ్ళ నుండే నాకు బెదిరింపులు అయితే రావడం జరిగింది.
ఇబ్బంది పెట్టడం, సింగిల్ సెల్లో వేయడం, అన్ని రకరకాల ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నాను అన్న లోపల. సరే అన్నీ అయిపోయినాయి, బయట కోర్టులో ఉంది, మనం ఇట్లా 14 రోజులకు ఒకసారి కోర్టుకు రావాలన్నా కూడా టెన్షనే వీళ్ళతో. జైల్లోనే ఇబ్బందులు పెట్టిన వాళ్ళు బయట ఇబ్బందులు పెట్టరా వీళ్ళు? వాళ్ళ పరపతులు కానీ, వాళ్ళ డబ్బు కానీ, వాళ్ళ హోదాలు కానీ, ఎక్కడికి ఏదైనా అడ్డం పెట్టుకుని ఏదైనా చేయొచ్చు కదా అనే ఒక భయంతోనే సార్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ కావడం జరిగింది అన్న. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి సార్కి చెప్పాను, సార్ నాకు పలానా వాళ్ళ మీద ఇట్లా ఉంది అని చెప్పాను. లోపల బెదిరించిన వాళ్ళ పేర్లు అయితేనేమో అన్నీ చెప్పాను సార్. ఎస్, ఇట్స్ వెరీ క్లియర్. మీరు అన్నట్లుగానే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషులు త్వరలోనే తేలుతారు. సంవత్సరం అన్నారు, అంతకన్నా తక్కువ కావచ్చు, కొంచెం ఎక్కువ కూడా కావచ్చు, బట్ ఇట్స్ వెరీ క్లియర్. హార్ట్ఫుల్గా చెప్పండి, దోషులు నిజంగా బయటికి వస్తారని నమ్మకం మీకుందా? ఈ 5 ఏళ్ళ లోపే వస్తారన్న. ఈ 5 ఏళ్ళ ప్రభుత్వం పైన ఖచ్చితంగా వస్తారని నమ్మకం ఉంది. సిబిఐ వారి పైన కూడా నమ్మకం ఉంది అన్న. కొన్ని కేసులు మీరు చాలా కేసులు చూసింటారు, సిబిఐ వారు జరిగేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. లాస్ట్కి అయితే నిజమైతే తేలుతాయని చాలా కేసుల్లో మీరు చూసింటారు. మనం దానికి ఆ దాంట్లో నేను కూడా ఒకటి ఉంటాననే ఉద్దేశంతో నోపుతూనే ఉన్నా అన్న. నిర్దోషిగానా దోషిగానా? నిర్దోషిగానే అని చెప్తారు అన్న. దోషిగా చెప్తారు ఎవరైనా? ఇప్పుడు ఎవడైనా కానీ నిర్దోషి అని చెప్తారు, దోషి అని ఎవరు చెప్పరు కదా. మీకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉందా న్యాయం గెలుస్తుందని? నిర్దోషిగా మీరు బయటపడతారు నమ్మకం? కోర్టులో నేను ప్రూవ్ చేసుకుంటానమ్మా, త్వరలో కోర్టులో కూడా ప్రూవ్ చేసుకుంటాను. రైట్. ఒకవేళ గనక వివేక హత్య కేసులో జడ్జిమెంట్ మీకు ఫేవర్గా వస్తే, అంటే మీరు నిర్దోషిగా బయటపడితే దోషులు ఇంకొకళ్ళు అవుతారు కదా సునీల్? కంపల్సరీ కావాలి కదా. కదా, అవుతారు కదా. అవును. అప్పుడు మీకు సేఫ్ ఉంటుందా? ఉంటుందా ఉండదు అనేది దేవుడికి ఎరుక. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను చేయలేదని, నేను ఈ దీంట్లో ఉన్నా, ఏ దాంట్లో చార్జ్షీట్ ప్రకారం అంతా అయిపోయింది, అంతా సినిమాలో ఉన్నా, అన్నీ అయిపోయినాయి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అన్న, న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానం అనేది తేల్చేంత వరకు హంతకుడు అనేది మానుకోవాలని నేను హెచ్చరిస్తున్నా అన్న, చెప్తున్నా. లేదంటే లీగల్ ఫైట్ చేస్తా వాళ్ళ మీద కూడా. నేను నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, సహాయం అడిగే గుణం ఉంది అన్న, నాకు ఒక చేయండి సార్ అంటే ఏ లాయర్ అయినా ముందుకు వచ్చి చేసే కొంతమంది లాయర్ సెలెక్టెడ్ ఉన్నారు, రాయలసీమ అయితేనే ఎక్కడైనా ఉంటారు, వాళ్ళంపై ఆశ్రయిస్తా. డబ్బే కావాల్సిన అవసరం లేదు. ఏదో హైకోర్టుకి వెళ్ళి కేసు వేసి సినిమా నాకు అంత ఓపిక లేదన్న. నాకు తెలిసింది నా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ పులివెందుల, అక్కడ ఒక అడ్వకేట్ గారు అన్నారు ఆ మాట, హైకోర్టుకి వెళ్ళి తేల్చుకోవాలి కానీ స్టేషన్లో కంప్లైంట్ చేయడం ఏందని, ఆగమేఘాల మీద స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయడం ఏందని. ఫ్యాక్ట్ ఉంది కదా కళ్ళ ముందు, అన్ని ప్రూఫ్తో సహా ప్రొడ్యూస్ చేసిన అక్కడ కాదని నిరూపించుకోండి. అంతేగాని రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా చేస్తాం హైకోర్టు అని సజెషన్స్ నాకేయడం కాదు. ముందు మీరు ఆడ ఫ్యాక్ట్ ఉంది కదా. ఇంకోటి నిన్న ఈనాడు పేపర్లో చదివానన్న, జగన్ సార్ అన్నట్టు పవన్ కుమార్తో, అదే డిఎస్పీ అదే సిఐతో సెల్యూట్ కొట్టిస్తా అని. అవును, నిన్నంతా బాగా వైరల్ అయింది. అంటే మరి నన్ను కూడా ఓ రకంగా బెదిరించినట్టే కదా, అది డైరెక్ట్ థ్రెట్ అనుకోవాలి, బెదిరింపే కదా. కాదు అయితే అదే ఎట్లా అవుతుందని కూడా చెప్తా చూడండి. పోలీస్ శాఖలో ఉన్న అధికారులనే మీరు బెదిరించినప్పుడు సామాన్యులు లాంటి నన్ను కాదని నేను ఎలా అనుకుంటా? భయపడి ఏదైనా కానీ చేయరని నేను ఎలా అనుకోవాలి? నేను అర్థమైందన్నా నేను చెప్పింది? అవును అవును. సైట్ వెరీ క్లియర్. చాలా ఇంటర్వ్యూస్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి చాలామంది చెప్తారు. బీటెక్ రవి అయితే జగన్మోహన్ రెడ్డి ఒక అరగంట కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు, నేను ఉండను, నన్ను తీసేస్తాడని చెప్పాడు. ఇంకొక వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని చాలా తక్కువ అంచనా వేయొద్దు అని చెప్తుంటారు పాజిటివ్గా. సరే, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి? నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను కరుడు కట్టిన అభిమాని. సారు చనిపోయి జైల్లో ఉన్నంత కాలం, బయటకు వచ్చేంత కాలం కూడా బయటకు వచ్చి నా తండ్రి పోయి ఎప్పుడైతే అడిగాడో, అన్న నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు, లోపల ఇబ్బంది పడుతున్నాడు, నా తండ్రి పోయి అడిగాడు. సీఎం అయిన తర్వాత కూడా జైల్లో ఉండి వచ్చి 1 సంవత్సరం, నాన్న చనిపోయి ఒక 6 నెలల ముందు కూడా, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందన్న, మేమే ఇబ్బందులు పడుతున్నాం, మీరు మీ పని మీరు చూసుకోండి, మీ దారి మీరు చూసుకోండి అని అన్నాడు. అన్నాడా లేదనేది ఆయన అడగాల మీరు. ఓకే, ఆ రోజు అన్నాడా లేదా అని. అపాయింట్మెంట్ మా నాన్న ఎవరో ద్వారా లోపలికి పోతే ఇతన్ని ఎవరు రానిచ్చారు, ఎందుకు రానిచ్చారు అని అడిగాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి సార్. అంటే నీకు ఓటేసాక మేము కావాలి, మా ప్రాబ్లమ్స్ మీకు వద్దా? నేను చెప్పింది అర్థమైంది. ఓటేసాక మేము కావాలి, మా ప్రాబ్లమ్స్ ఎవరు క్లియర్ చేసేది ఇప్పుడు? అది. ఇంకా బీటెక్ రవి అన్న గురించి అంటారా? బీటెక్ రవి గారి గురించి, ఆయనకు అనుభవం ఉన్న నాయకుడు. ఆయన వయసు ముందర నేను చాలా బచ్చాను నేను ఆ అన్న ముందర. ఆయనకు తెలిసిన అనుభవం బయట పెట్టాడు. అర్ధగంట కాన్సన్ట్రేషన్ చేస్తే అని నేను ఉండను అదేదో అన్నాడు కదా, దాని గురించి. మరి జగన్మోహన్ రెడ్డి సార్ గురించి నేను ఇప్పుడు మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాను. నా తండ్రితో ఈ మాట అన్నాడు, లోపలికి ఎవరు రానిచ్చారు ఇతన్ని, బయటకు పంపించి అర్జెంటుగా, పేపర్ వాళ్ళు చూస్తే ఇది మళ్ళీ నా మీద రాద్దంతం చేసి రుద్దుతారు. నువ్వు పేపర్కే నువ్వు భయపడినప్పుడు నేను భయపడాలి కదా అన్న. నీకు సొంత పేపర్ ఉండి అలాంటప్పుడు పవన్ కుమార్తో నిజంగా ఆ మాట అని ఉండకూడదు కదా నిన్న, ఒకవేళ అని ఉంటే?
మీడియాకి భయపడితే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నిజంగా ఆ మాట అని ఉండకూడదు పవన్తో, అదే డిఎస్పీతో నీకు సెల్యూట్ చేయిస్తానని చెప్పి అని ఉండకూడదు కదన్నా. అంతే. ఇండైరెక్ట్ నాకు వార్నింగ్ ఇచ్చినట్టే కదా అది. ఇప్పుడు నా మొర పెట్టుకుంటేనే వాళ్ళు పోలీస్ శాఖ వారు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అది ఫ్యాక్ట్ వాళ్ళకు ఒక ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఎన్నో ఉంటాయి వాళ్ళకి వెరిఫికేషన్స్, ప్రూఫ్స్ ఉంటేనే వాళ్ళు చేస్తారు. అక్కడ ప్రూఫ్ ఉంది కదా, కాదని నిరూపించుకోవాలి. కానీ రకరకాలుగా ఇట్లా పెట్టి సెల్యూట్ కొట్టిస్తా అది కొట్టిస్తా ఏమన్నా పిచ్చోలా అన్న? కాదు కదా, ఎవరైనా కాదు కదా. నేను అదే పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నోని, నేను ఇదే కేసులో నలిగిపోయినోని, కానీ నేను ఎందుకు చెప్తున్నా మాట? అవును, అనడం తప్ప కాదనేది మీరు ఆలోచించడం. నేను దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలని లేదు, కానీ ఉన్న విషయం చెప్తున్నా నేను. వైఎస్ రాజారెడ్డి అత్యంత క్రూరుడు అంటారు ఆయన ప్రత్యర్థులు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంకా కర్కోటకుడు అంటారు ఆయన ప్రత్యర్థులు. వైఎస్ రాజారెడ్డి కన్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నా కూడా ది మోస్ట్ డేంజరస్ పర్సన్ అంటారు జగన్మోహన్ రెడ్డి. అవునా? డేంజరస్ పర్సన్ అంటే మీ ఫ్యాన్ని, మీ ఫ్యాండమ్ని, మీ అభిమానాన్ని కాస్త పక్కన పెట్టి మాట్లాడుకుందాం, రియల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే పులివెందులకి ఫ్యాన్ కాదన్నా, కాదా? కాదు కదా. ఇప్పుడు నాకే న్యాయం జరిగినప్పుడు నేను ఎవరికి ఫ్యాన్ తొత్తుగా ఉండాల్సిన అవసరం ఏముంది? ఒక ఫాలోవర్గా ఉండాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నీకు నీ ఫ్యాన్గా ఉంటానా, విజయ్ సాధవ్ అంటే ఒక ఫాలోవర్, నేను నీకు ఫాలోవర్గా ఉంటా, నేను ఒక హెల్ప్ అడుగుతా. నేను మర్డర్ కేసులో ఉంటే నన్ను బయటికి అని అడగలే ఆ రోజు. అది కోర్టు అనేది నాకు కూడా తెలుసు, అంతా ఇంత చదువుకున్నా నేను. కోర్టు పరిధిలో ఉంది, సిబిఐ వారు ఛార్జ్ షీట్ వేశారు, అది జరుగుతుంది, అది నిజమా కాదనేది కోర్టు తెలుస్తుంది నాకు తెలుసు. నా తండ్రి పోయి అడుక్కున్నాడు, ఏందన్నా మా పరిస్థితి ఏందన్నా, నా చిన్న కొడుకు జాబ్ తీసేసినారు, ఏందన్నా పరిస్థితి అంటే, హే ఎవరు రాని ఇచ్చారు. ఏందన్నా మీరు మీరు ఎంత పెద్ద గొప్ప ప్లేస్లో ఉండి కూడా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా మీరు అనొచ్చు ఆ మాట? నేను ఫ్యాన్ అనే అప్పుడు, ఇప్పుడు కాదు. నాకే నా తండ్రి పోయినప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇంకా ఫ్యాన్ అయితే ఇంకోటి నేను నీకు నాన్న క్లిప్పింగ్స్ అయితే ఫస్ట్ నుండి జగన్మోహన్ రెడ్డి సార్ ఎంపీ కాకపోయిన నుండి ఇప్పటికీ నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. మా డాడీ ఎత్తి పెట్టుకున్నా, కావాలని పెట్టుకున్నా నేను. మరి అవన్నీ బయట పెడితే మా నాన్న అంత లేనిది ఎలా కలవగలడు జగన్మోహన్ రెడ్డి గారిని? అతను ఇప్పుడు వేరే ప్లేస్ వ్యక్తి ఆయన, మరి ఆయన కలుస్తూ నేను ఫ్యాన్గా మాట్లాడలేదన్న ఉన్న విషయం చెప్తున్నా. నాకు న్యాయం చేయలేదు కాబట్టి నేను ఎక్కడికైనా రెడీ. ఒకవేళ న్యాయం చేసినా కూడా నేను నిజాలు చెప్పడానికి రెడీ, ఏ టెస్ట్కైనా రెడీ, దేనికైనా రెడీ. నేను అడిగినా అన్న, ఏం చిన్న సహాయం, నువ్వు సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే ఏమవుతుంది? మా నాన్న క్యాన్సర్ పేషెంట్ వస్తుంది కదా. అవును, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే మీరు నా వాళ్ళని చెప్పి ఆపోజిట్ పత్రికలు రాస్తాయి. పత్రిక నువ్వు భయపడినప్పుడు నీకు నేను భయపడాలి కదా అన్న. మరి నీకు సొంత మీడియా ఉంది, మరి అన్నీ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. మరి ఈ కేసు క్లోజ్ అయ్యాక మీరు నిర్దోషిగా బయటపడిన తర్వాత ఏంటి మీ కార్యాచరణ, ఏంటి మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది? పాలిటిక్స్లోకి వస్తారా, లేకపోతే ఏంటి వాట్ ఈస్ యువర్ మోటో? అన్న మెయిన్ నా ఫ్యామిలీని కాపాడుకోవాలి, నిర్దోషి అనేంతవరకైనా, ఇంకోటి అయినంతవరకైనా, ఈ కేసు తెగేంతవరకు నా ఫ్యామిలీని నేను రక్షంగా ఉండాలా, అదే నా ముందున్న ధ్యేయం. నేను బాగా ప్రాణాలతో ఉండాలనేదే కోరిక. ఎందుకంటే ఆ రోజు నా తల్లి బాధపడేటప్పుడు వీళ్ళు నవ్వుకున్నారు కదా, వీళ్ళు బాధపడేటప్పుడు నా తల్లి నవ్వాలి కదా, ఆ సంతోషాన్ని నేను చూడాలి కదా కళ్ళతో, అందుకని వెయిట్ చేస్తున్నాను. రైట్. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషి ఎట్టి పరిస్థితుల్లో సఫర్ కాకూడదు, శిక్ష పడకూడదు అనేటువంటిది భారత న్యాయ వ్యవస్థ నమ్ముతుంది, అదే చెప్తుంది. సో మీరు చెప్పినట్లుగా ఇంకొక సంవత్సరంలో వైఎస్ వివేక హత్య కేసులో దోషులు ఎవరో తేలుతారో అనేటువంటి మీ నమ్మకం నిజం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.